ఏ వైపు చూడొద్దు? పాపం వైపు. నువ్వు దేవునికి వీపు చూపి నీ పాపం వైపు చూసావంటే అది భయంకరంగా చూపిస్తాడు సైతాన్ నీకు. నువ్వు ఇంత దోషివి, అంత దోషివి, నీ పాపానికి నిష్కృతి లేదు, నీ పాపానికి మిష లేదు, మితి లేదు, దేవుడు కూడా నిన్ను ఒప్పుకోడు, దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు, దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు అట్టబోతావు ఇట్టబోతావు అని వాడు యోధాని కానీ సావుకు రేపినట్టు రేపుతాడు నిన్ను. అందుకని నీ పాపం వైపు కూడా నువ్వు చూడొద్దు. అయిందా, తెలుసో తెలియకో తప్పు జరిగిందా, సరే వదిలే, మారు మనసు పొందు, ఇంకా చెయ్యనని తీర్మానం చేసుకో, దేవుని వైపు మళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు, నీ రక్తంతో నన్ను కడిగేయి ప్రభువా అని ఉపవాసం ఉండో. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు నీ ఓపిక కొద్ది ఫాస్టింగ్ ఉండో. జరిగిన తప్పు దేవుని ముందు ఒప్పుకో. నాకు మనో నిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఆత్మ బలాన్ని ఇవ్వమని అడుగు. నా తండ్రి నీకు శక్తిని ఇస్తాడు. ఇంతకుముందు ఓడిపోయిన దాని మీద ఈసారి నువ్వు గెలుస్తావు. అంతేగాని నువ్వు పదే పదే ఆ పాపం వైపు చూసి నువ్వు పతనం వైపుకి వెళ్ళొద్దు. అయింది, అది అయిపోయింది, అయింది, మళ్ళీ రాదుగా. అడుగు జారి వేశావు, తిరిగి మార్చుకునే పరిస్థితి కాదు, గడిచిపోయిన గతం అది, వదిలే. దానికి వెళ్ళి చూడొద్దు. చూసే కొద్దీ అది ఇంకా ఇంకా పెద్దగా కనపడి నిన్ను పాడు చేసిద్ది. కాబట్టి అట్లా చూడొద్దు. గతం గతః, మంచో చెడ్డో అయింది, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు, మారు మనసు పొందు, ఇంకా చేయొద్దు, మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో, దాని మీద జయం ఇస్తాడు, గెలుస్తావు. అంతే, ప్రభు వైపే చూడాలి కానీ దోషాల వైపు. కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే అనే పాట ఎంతమందికి తెలుసు? అందులో దావీదును గూర్చిన చరణంలో అంటాడు, ఆ ఒక్క చరణం పాడతానా? శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు అన్నాడు పాట. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్షమాపణనొందిన, కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. సైతాన్ గాడు అయిపోయిన పాపాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి, నువ్వు మామూలు దానివా, మామూలుడివా, ఎంత పని చేసావు, అంత పని చేసావు, తవ్వకాలు చేస్తుంటాడు వాడు. నువ్వేం చేయాలా? సైతాన్ ఎవడురా నువ్వు? యేసు రక్తంతో నా ప్రభు గడిగేశాడు, నేను దాని జోలికి పోదలుచుకోలేదు, నా ప్రభు నన్ను క్షమించి నన్ను విడిచిపెట్టాడు, నువ్వెవడిరా? జడ్జి గారే కేసు కొట్టేస్తే తూకోనరే సైతాన్ బద్మాష్ చల్ జావ్ అని చెప్పాలా? దేవునికి స్తోత్రం. అంతేగాని అవును సైతానా, పెద్ద పాపమే చేశాను సైతానా, నా పాపానికి మిషలేదు సైతానా, నిజమే అట్టయితే సావు అంటాడు వాడు. కాబట్టి నీ పాపముల వైపు, దోషముల వైపు కూడా నువ్వు తిరగవద్దు. ఎడు తిరగాలి? ఇప్పుడు 3 మీరు చెప్తారు, నేను వింటా.